జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 16వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 16వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారు నక్కతోక తొక్కారు అని స్పష్టంగా చెప్పవచ్చు. గోచారం ప్రకారం దాదాపుగా 4-5 గ్రహాలు మీకు అద్భుతంగా యోగిస్తున్నాయి. అందుకే ఈ రోజున మీకు సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాళ్ళదన్నిన వారే తిరిగి మీతో చేతులు కలుపుతారు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రేమను కోల్పోయిన చోటే మళ్ళీ ఆ ప్రేమను దక్కించుకుంటారు. మంచి మనుషులు అనిపించుకుంటారు. సమాజంలో గొప్ప పేరును సంపాదించుకుంటారు. ఒక్క రోజులోనే మీ భవిష్యత్తు మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే ఈ సమయంలో ఉన్న గోచారం మీకు అంత బాగుంది. దాదాపుగా 1 నెల రోజుల పాటు కూడా మీకు చాలా బాగుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో మీ దగ్గర నుండి సహాయం పొందిన వారు తిరుగు మిమ్మల్ని కలుస్తారు. వారి వలన ఈ రోజున మీకు మేలు కలిగే అవకాశం ఉంది. మంచి లాభాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆ దేవుడే దిగివచ్చినట్లుగా ఒక మంచి వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. మొత్తం మీద రోజంతా హాయిగా అలా కొనసాగిపోతుంది. ఈ శనివారం రోజున కన్యా రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, అలాగే నక్షత్రం కృత్తిక నక్షత్రం. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులు తీర్చుకోవడానికి మరియు అప్పులు చేయడానికి రెండింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది. అమ్మకాలకు సమయం బాగుంది. అలాగే కొత్త ఔషధాలను స్వీకరించే ప్రయత్నం చేయడానికి, పశువుల విక్రయాలకు, కొత్త పరిచయాలను కలుపుకుపోవడానికి, పాత స్నేహాలను మరింత బలపరుచుకోవడానికి, వ్యాపారపరమైన చర్చలకు కాలం చక్కగా సహకరిస్తుంది. ఈ శనివారం రోజు కృత్తికా నక్షత్రం వచ్చింది కాబట్టి, అలాగే పాడ్యమి తేదీ కూడా కలిసి వచ్చింది కనుక ఈ రెండింటికి అధిపతైన అగ్నిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం, అలాగే అగ్ని స్వరూపం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించిన తరువాతనే పనులను ప్రారంభం చేయండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. సాయంత్రం పూజ సందర్భంగా ఈ శనివారం రోజున వ్యాపార వృద్ధికై మీరు వ్యాపారం చేసే స్థలంలో తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. దీపం వెలిగే సమయంలో చిటికెడు తెల్ల ఆవాల్ని వేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక చిన్న తేలికపాటి పరిహారం గురించి తెలుసుకుందాం. చాలామందికి ఎప్పుడు చూసినా ఏదో తెలియని ఒక రకమైన భయంతోటి, ఆందోళనతోటి, అలజడితోటి, అలాగే అశాంతితోటి మనసంతా నిండిపోయి ఉంటుంది. ఎంత వెతుక్కున్నా సరే మానసిక ప్రశాంతత అనేది దొరకదు. ఇలాంటి వారు ఇప్పటి నుండి మేము చెప్పబోయే తేలికపాటి పరిహారాన్ని చేసి చూడండి. మీకు అంతా శుభమే కలుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో 2 లిల్లీ పువ్వులను కానీ లేదా కొద్దిగా రోజు వాటర్ని కానీ వేసుకొని స్నానం చేయడమే. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీలో ఉన్న అశాంతి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.